ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ బిల్లు నా ఉద్దేశంలో నేరస్తుల పాలిట సర్వరోగ నివారణ ముందుగానే నేను భావిస్తూ ఉన్నాను. అనేక అపరాధాలు క్రైమ్ పెరిగిపోతూ ఉంది. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోతూ ఉన్నాయి. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సంఘటనలు మనం చూసాం. గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా నేరాంధ్రప్రదేశ్గా మార్చారు. ఆంధ్రప్రదేశ్ని దోపిడీ దొంగలకి, మత్తు పదార్థాలకి, గంజాయికి కేంద్ర బిందువుగా మార్చి రాష్ట్ర పరువుని దేశవ్యాప్తంగా అవ్వాస్పాలు చేసిన గత చరిత్ర మనం చూసాం. ఇవాళ ఏదైతే నేరస్తులు అదుపు తప్పి ప్రవర్తిస్తూ ఉన్నారు, చట్టం అంటే భయం లేదు, ఏదో జైలుకి వెళ్తాం, 2 వారాలు 4 వారాల్లో ఉంటాం, బయటకు వస్తాం, ఇష్టారాజ్యంగా చేస్తామన్న భావన పోవాలంటే చట్టం కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది. రకరకాల నేరాలు పెరుగుతున్నాయి. ఇవాళ దీంట్లో అన్ని నేరాలకు సంబంధించిన సమగ్ర క్రోడీకరణ జరిగింది. నకిలీ విత్తనాల కేంద్ర బిందువుగా, నకిలీ పురుగు మందులు కేంద్ర బిందువుగా జరిగి అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు మనం చూసాం. ఇవాళ పిల్లల మీద మానభంగాలు జరిగి హత్య చేస్తున్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ చట్టాన్ని గౌరవించకుండా నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు, నకిలీ ఎరువులు అమ్ముతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటికీ కూడా విరుగుడుగా ఈ చట్టం వస్తూ ఉంది. దీంట్లో క్రైమ్ ఏ రకంగా ఏ విధానంలో ఉంటుంది అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ భయం లేకుండా పోయింది. గత ప్రభుత్వంలో పోలీసు యంత్రాంగం పూర్తిగా నిర్వీర్యమైపోయి అడుగులకు మడుగులు వచ్చి ప్రతిపక్షాల గొంతు నొక్కడం, ప్రాథమిక హక్కులు హరించడం మనం చూసాం. రాజ్యాంగం మనకు హక్కులు కల్పించింది, భావస్వేచ్ఛ కల్పించింది, నివసించే హక్కు కల్పించింది. నివసించేదానికి, మాట్లాడేదానికి కూడా అవకాశం లేకుండా చేశారు. ఏ విధంగా 41A నోటీస్ పేరుతోటి ఇళ్లలో నుంచి రాకుండా బయటకు చేశారు మనం చూసాం. హౌస్ అరెస్టుల పేరుతో ఏ విధంగా చట్టాన్ని అడ్డుకున్నారో మనం చూసాం. వీటన్నిటికీ విరుడుగా ఇవాళ ఒకటి ప్రజా హక్కుల్ని కాపాడుతూనే దోషులకి ఒక భయానక వాతావరణం ఉండాల్సిన అవసరం ఉంది. ఈ తప్పు చేస్తే జన్మలో మరలా సంఘంలో, సమాజంలో ఉండలేని పరిస్థితి వస్తుందనే భావన కలవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అనేక ఉన్నాయి దీంట్లో. దానికి ఏ చట్టానికి ఆ చట్టం లోబడి అటవీ దొంగలు ఉన్నారు. గతంలో చంద్రబాబు గారి నాయకత్వంలో స్పెషల్ ఫోర్స్ వేసి ఏ విధంగా అణచివేశారో మనం చూసాం. రాయలసీమలో ఫ్రాక్షన్ రాజకీయాలని అడుగంటేలాగా చేసి రాజకీయాల్లో ఒక విలువలను కాపాడిన సంఘటన మనం చూసాం. మరి మరలా అదే రాయలసీమలో ఫ్రాక్షన్లు అక్కడక్కడ వస్తున్నాయంటే గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల. మీలాంటి వాళ్ళకు కూడా ఏ విధంగా అవమానం జరిగిందో మనం చూసాం. మాట్లాడిన ప్రతి మాటకి వక్ర భాషని చెప్పారు. సోషల్ మీడియాని వాడి ఏ విధంగా తప్పుడు ప్రచారం చేసి అవమానకరంగా ప్రవర్తించారో మనం చూసాం. బయటకు రాని మహిళ విషయంలో ఏ విధంగా ఇదే శాసనసభలో నోటుకొచ్చినట్టు మాట్లాడి ఇవాళ అడ్రస్ లేకుండా పోయారో మనం చూసాం. ఇవాళ యువ మంత్రిగా ఉన్న మహిళని ఏ విధంగా కించపరిచారో మనం చూసాం. ఇలాంటి వాళ్ళకి తగిన శిక్ష పడాల్సిన అవసరం ఉంది. ఇవాళ గంజాయి రాష్ట్రంలో ఒక విచ్చలవిడిగా రావడానికి గత ప్రభుత్వ నిర్వాహకం. గంజాయి వల్ల ఇవాళ విద్యార్థులు రోడ్లు పాలైపోతున్నారు. 2 రకాలు. ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఒక సాహసోపేత నిర్ణయం ఉద్యోగ కల్పన. ఇవాళ చాలా మంది ఉద్యోగాలు లేక, ఉపాధి లేక ఈ వ్యసనానికి బానిస అయిపోతున్నారు అధ్యక్ష. కనుక గంజాయిని సమూలంగా నిర్మూలించడమే కాదు, మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. ఇవాళ ఎక్కడో నైజీరియా నుంచి వచ్చిన కొంతమంది ఇక్కడ వ్యాపారాలు చేయటం, విద్యా సంస్థల కేంద్ర బిందువుగా చేసుకోవడం, వాళ్ళని రెచ్చగొట్టి మందులమ్మే కార్యక్రమం చేయడం మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి బూట్ లెగ్గర్స్ అంతా కూడా కఠినంగా శిక్షించాలి, సమాజంలో బయటకు రాకూడదు. రౌడీ షీటర్లు ఓపెన్ చేస్తున్నారు అధ్యక్ష. అదేదో గౌరవప్రదంగా భావిస్తా ఉన్నారు. రౌడీ షీటర్ అంటే ఒకప్పుడు ఫోటో పెడితే భయపడేవాడు. ఇవాళ పోలీస్ స్టేషన్లో ఫోటో పెడితే అది గౌరవం స్థాయిలో ఉన్నారు. రౌడీలకి భర్తం పట్టే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. గౌరవం సమాజంలో రౌడీ అంటే గౌరవం అట. సినిమాల్లో రౌడీలు ఎలా ఉంటారో చూసి 10 మంది ఎలా మూగుతారో యువతరం కూడా వాళ్ళని చూసి దగా పడుతూ ఉన్నారు. దాన్ని కూడా నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏదైతే కల్తీ ఆహారం కానీ, ఎరువు అపరాధి కానీ, క్రిమిసంహారం కానీ, నకిలీ దస్తావేజులు కానీ ఇవాళ ఏ విధంగా భూములు కబ్జా చేశారో చూసాం. ఇవాళ వేలాది ఎకరాలు కబ్జా చేశారు సార్. భయం లేకుండా పోయింది. గత ప్రభుత్వంలోని మంత్రులు, శాసనసభ్యులు కానీ, అధికార పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహారం చేసి లక్షలాది ఎకరాలు ఎలా కబ్జా చేశారో మనం చూసాం. వాటన్నిటినీ బాధ్యతలు ఖండించాల్సిన అవసరం ఉంది. శిక్ష కఠినం. ఒకటి నేను ఇక్కడ రిక్వెస్ట్ చేసేది, పోలీస్ స్టేషన్ల పనితీరు మెరుగుపడాలి. ఇవాళ సాంకేతిక ప్రతిభ వచ్చింది. పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందో కూడా డీజీపీ ఆఫీస్లో తెలిసే పరిస్థితి వస్తుంది. ఎఫ్ఐఆర్లు కట్టే విషయంలో ఏ విధంగా పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తుందో మనం గమనించాలి. అక్కడ సంస్కరణలు కావాలి. ఎందుకంటే అక్కడ రైతులు కానీ, ఎస్ఐలు కానీ ప్రాథమిక దశలో ఎఫ్ఐఆర్ బుక్ చేసేటప్పుడు కానీ దోషులకి
ఇక బాధితులు వెళ్తే బాధితుల కంటే ఎవరైతే 4 డబ్బులు ఖర్చు పెడతారో వాళ్ళ పక్షాన మాట్లాడే విధానం పోవాల్సిన అవసరం ఉంది. పోలీసు వ్యవస్థ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ బిల్లు వల్ల అన్ని రకాల నేరస్తులకి ఉగ్ర రూపంలో ఈ బిల్లు రాబోతుందని మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ ఒకటే అందరం కూడా ఏకగ్రీవంగా ఆమోదిస్తాం సార్. ఎందుకంటే ఇవాళ మహిళలకి రక్షణ కావాలి, బాలికలకి రక్షణ కావాలి, పాఠశాల విద్యార్థులు సక్రమంగా చదువుకునే విధానం రావాలి. గంజాయి మత్తు పదార్థాలకి కేంద్ర బిందువుగా ఉన్న కొంతమంది వ్యక్తుల్ని సమాజంలో ఉంచి వెలివేయాల్సిన అవసరం ఉంది. ఆ వైపు కూడా దృష్టి సారిస్తారని ముఖ్యమంత్రి గారు ఎంతో కృషితో తెచ్చిన ఈ బిల్లుని మేమందరం కూడా సమర్థిస్తున్నాం. ఒకటే, ఎందుకంటే ఆ రోజున రాష్ట్రంలో అరాచకాన్ని అంచడంలో ఏ విధంగా ప్రయత్నం చేశారో మేము చూసాం. రాయలసీమలో ఫ్రాక్షన్ జోన్ని, పల్నాడులో ఫ్రాక్షన్ జోన్ అంచవేస్తే గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా మళ్ళీ ఫ్రాక్షన్లు తెచ్చారో మనం చూసాం. తిరిగి ప్రశాంత ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉంటుందో, చట్టానికి గౌరవం ఉంటుందో,